ప్రాణోత్క్రమణ సమయమునందు నారాయణ నామము పఠించాడు. ప్రాణం పోయే ముందు నారాయణ అని కొడుకునన్నాడో ఎవరినన్నాడో మాకు అనవసరం, నారాయణ అని అన్నాడా లేదా? ప్రాణం పోయే ముందు భగవన్నామం చెప్పిన కారణానికి ఫలితమేమో తెలుసా? కోటి జన్మల నుండి తను చేసినటువంటి పాపాలు ఏ ఉన్నాయో, ఇంతకన్నా ముందు జన్మల నుంచి ఉన్నటువంటి పాపాలు ఏ ఉన్నాయో, ఆ పాపాల రాశి అంతా కూడా ప్రాణోత్క్రమణంలో నారాయణ అన్నాడు కాబట్టి కాలిపోయాయి. లేవు ఇతనికి పాపాలు. మీకు ఈ ధర్మ సూక్ష్మం తెలియదు. పాపాలే తెలుసు. ఆత్మ ప్రలపించు నారాయణ ఎటంచు, పైకి వినపడకపోవచ్చు కానీ నారాయణ అని ప్రలపించాడు ప్రాణోత్క్రమణంలో. పాపరాశి ధ్వంసమై పెద్ద దూది పర్వతం ఉంది. ఒక నిప్పు రవ్వ చాలదా కాలిపోవడానికి? ఒక్కసారి నారాయణ అన్న నామం చాలదా పాపాలు కాలిపోవడానికి? అందున ఎప్పుడు చెప్పాడు? ప్రాణోత్క్రమణ సమయంలో చెప్పాడు. అందుకని ఇతని పాపాలు గత జన్మలవన్నీ కూడా కాలిపోయాయి. ఇప్పుడు అతనికి పాపాలు లేవు. మేము తీసుకెళ్ళాలి, మీరెవరు తీసుకెళ్ళడానికి?